వనదేవతల పండుగకు మేడారం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరిగే మహాజాతరకు 1.5 కోటి మంది భక్తులు వస్తారన్న అంచనాలతో భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం వనదేవత సారళమ్మ గద్దెలకు రావడంతో జాతర మొదలవుతుంది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. గద్దెల చుట్టూ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 6 మార్గాల్లో మేడారం వచ్చేలా రవాణా సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. భక్తుల భద్రత నిమిత్తం 100 సీసీ కెమెరాలని జాతరలో వినియోగిస్తున్నారు. సుమారు 10,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. జంపన్న వాగుకు 2 వైపులా స్నానఘట్టాలు, తలనీలాలు సమర్పించేందుకు 2 కళ్యాణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. రైట్, మేడార్ నుంచి మా రిపోర్టర్ బాలకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బాలకుమార్, ఈ మహాజాతరకు ఇప్పటికే భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. 1 కోటి పైగా వస్తారనే అంచనాకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు చేసిందా? ఏంటి అక్కడ పరిస్థితి? తెలంగాణ కుంభమేళాలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తజన ప్రవాహం కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 2 లక్షల పైచిలకు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటికి కూడా భక్తజన ప్రవాహం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో మహాజాతర ప్రారంభమవుతుంది. సమరాలమ్మ కన్నెపల్లి గ్రామం నుంచి సారాలమ్మని ఇక్కడికి గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొత్తగూడెం మండలం పూనుగొండల నుంచి గోవిందరాజులు, ఐటూరునగర్ నుంచి పగిడిద్ద రాజులు కూడా ప్రయాణమయ్యారని ఇప్పటికే సమాచారం అందింది. వాళ్ళు రేపు సాయంత్రం వరకు నడక మార్గాన ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం సారాలమ్మతో కలిసి ముగ్గురు కూడా ఒకేసారి గద్దెలపైకి వస్తారు. అప్పుడు సారాలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకొని సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తుంటారు. 18వ తారీఖున సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరని కల్లారా చూసేందుకు రెండేళ్లుగా రెండు జతల కళ్ళతో ప్రజలు భక్తులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అధికారులు భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భారీగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 4 ప్రాంతాల నుంచి క్యూ లైన్లలో భక్తులు సునాయాసంగా వచ్చి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇటు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 10,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మేడారంలో మకాం వేసింది. ఇక్కడ నుంచే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కరుణ ప్రత్యక్షంగా భక్తుల రద్దీని ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేశారు. దాదాపుగా ఈ మేడారం ప్రాంగణాన్ని మొత్తం కూడా 38 సెక్టార్గా విభజించి అధికారుల విభజన చేశారు. 137 మంది అధికారులను సెక్టార్ అధికారులుగా నియమించారు. మొత్తం మీద అధికార యంత్రాంగం మొత్తం జాతరను సక్సెస్ చేసేందుకు ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే జాతరలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం అధికారుల దృష్టికి ఇంకా రాలేదు. అధికారులు తాగునీటి సమస్య తీర్చాలంటూ వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చేస్తున్నారు. చాలా చోట్ల మాత్రం తాగునీటి సమస్య ప్రధానంగా ఉన్నట్లు మాత్రం చెప్పుకోవచ్చు. ఇటు భక్తుల విషయానికి వస్తే చూస్తున్నాం, మన క్యూ లైన్లలో భారీగా వస్తున్నారు. సమ్మక్క సారాలమ్మకు ఇక్కడ ప్రత్యేకంగా బెల్లంని బంగారంగా కొలుస్తారు. ఆ బంగారం మొక్కులు సమర్పిస్తారు. ప్రతిదీ ప్రత్యేకమే. అమ్మవారు నడిచిన ఈ నేల ప్రత్యేకం, ఇక్కడ పుట్టిన గాలి ప్రత్యేకం. అదే అనేక ప్రత్యేకతలకు నిలయంగా మేడారం సమ్మక్క సారాలమ్మలో ఉంటారు. కేవలం రూపం లేని దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రకృతిని దేవతగా పూజించే అతి గొప్పనైన పండగగా మేడారం సమ్మక్క సారాలమ్మకు ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రేపు సారాలమ్మ ఆలయంలో పూజలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రేపు సాయంత్రం సారలమ్మ ఆలయం కన్నెపల్లి గ్రామం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క వచ్చినప్పుడు మాత్రమే మహాజాతర ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. బాలకుమార్, థ్యాంక్ యూ. రిషి.